కానీ చీకటి పడిపోతే భయం వేస్తుంది అప్పుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మారేడుమిల్లి సిరీస్లో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వీడియోలో చెప్పాను కదా మేము రిటర్న్ వచ్చాము మళ్ళీ తినడానికి అని చెప్పి. ఇప్పుడైతే మేము మళ్ళీ మారేడుమిల్లికి వచ్చేసాము. మారేడుమిల్లి మొత్తం బ్యాంబూ చికెన్ ఫేమస్ కదా, బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్. సో మేము కూడా బ్యాంబూ బిర్యానీ ట్రై చేద్దామని అనుకున్నాము. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అండ్ హోటల్సే ఉంటాయి. మనకి బయట అన్ని చోట్ల కూడా బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ రెడీ చేస్తూ కనిపిస్తాయి అనమాట. అవి కట్టెల పొయ్యి మీద కాలుస్తారు. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇట్లా కాలుస్తారనమాట. కాబట్టి అన్ని బయటే పెడతారు, లోపల చేయడానికి ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా మేము ఇప్పుడు చూపించాం కదా, ఈ బ్యాంబూ రెస్టారెంట్ అనేది కొంచెం రిచ్ గా ఉంది చూడడానికి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందేమో అని అనిపించింది. అందుకని చెప్పి మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. లోపల చూపిస్తాను రండి. బయట అంబియన్స్ కూడా చాలా బాగుంది, లోపల కూడా అంబియన్స్ చాలా బాగుంది. నాకు ఇక్కడ నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే సీలింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. వెరైటీగా ఉందన్నమాట, డిఫరెంట్గా. ఇక్కడ ఓన్లీ బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెనే కాదు, మనం రెగ్యులర్ గా రెస్టారెంట్స్ లో తినే బిర్యానీస్ అన్ని ఉన్నాయి, అలానే స్టార్టర్స్ కూడా ఉన్నాయి, చపాతీ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి ఆఫ్టర్ 6 PM అవైలబుల్ గా ఉంటాయంట. ఆఫ్టర్నూన్ టైంలో అయితే లేవు. మేము లంచ్ టైంకి ఇక్కడికి వచ్చాము. సో మేము ఇక్కడ బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఈ బిర్యానీ వచ్చి 400 రూపీస్. 400 రూపీస్ అయినా సరే వర్త్ అనిపించింది. మనం బయట రెస్టారెంట్స్ లో ఇప్పుడు తింటుంటే చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు బిర్యానీ, అసలు 2 persons కి అయితే సరిపోవట్లేదు. కానీ నాకు ఇక్కడ క్వాంటిటీ చాలా ఎక్కువగా అనిపించింది. బ్యాంబూ బిర్యానీ ఎప్పుడు చూడడమే కానీ నేను అసలు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అన్నమాట. నాకైతే ఎలా ఉంటుందో అని డౌట్ గానే స్టార్ట్ చేసిన. ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఫస్ట్ ముద్ద తిన్నప్పుడు నాకేం అర్థం కాలేదన్నమాట ఎలా ఉందనేది. తర్వాత తింటే మాత్రం చాలా బాగుంది. బ్యాంబూ ఫ్లేవర్ మొత్తం పట్టి బాస్మతి రైస్ కి ఎంత బాగుంది. నేను అది తింటున్నంత సేపు ఆలోచిస్తున్నా, అలా బ్యాంబూ స్టిక్ లో ఎలా కుక్ అయింది ఇంత పర్ఫెక్ట్ గా రైస్ అండ్ చికెన్ కూడా అని చెప్పి. బాస్మతి ఫ్లేవర్ కి బ్యాంబూ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా వెరైటీగా ఉందన్నమాట టేస్ట్ అయితే. మరీ బ్యాంబూ ఫ్లేవర్ అంత ఎక్కువగా ఏం తెలియట్లేదు, లైట్ గా తెలుస్తుంది. బ్యాంబూ చికెన్ కూడా మేము తర్వాత ట్రై చేసాము, అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. బ్యాంబూ చికెన్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది బ్యాంబూ బిర్యానీ కంటే. 2 persons కి పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. ఇంకా బాగా ఎక్కువ తినే వాళ్ళైతే ఒకరు తినేయొచ్చేమో, మాకైతే సరిపోయింది. తినేటప్పుడు నాకైతే అనిపించింది వాళ్ళ దగ్గర రెసిపీ అడిగి తెలుసుకోవాలని, కానీ చెప్పరనుకుంటా, అవన్నీ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి మనం మారేడుమిల్లి నుంచి బయలుదేరినప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ ప్రదేశం అని ఉంటుంది. ఇదైతే ఓపెన్ లోనే ఉంది, కాకపోతే అక్కడ ఎవరు లేరు, అందుకే మేము వెళ్ళలేదు. ముందు మాత్రం మంకీస్ అన్ని కాపలా కాస్తున్నాయి. ఈ మారేడుమిల్లి మొత్తంలో అన్ని మంకీస్ ఎన్ని వేలల్లో ఉన్నాయో అసలు. మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఎగబడిపోతున్నాయి. బయట అస్సలు తినకూడదు. ఇక్కడ మంకీస్ కి ఫుడ్ పెట్టొద్దు అని చెప్పి బోర్డ్స్ పెట్టారనమాట. మీరు వెళ్తే మాత్రం ఫుడ్ పెట్టొద్దు, అవి వచ్చేసి కరిచేస్తాయి. తర్వాత మనకి రైట్ సైడ్ లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ద వుడ్స్ రిసార్ట్ అని కనిపిస్తుంది. మారేడుమిల్లి మొత్తంలో కూడా ద కాస్ట్లీస్ట్ రిసార్ట్ అనమాట ది వుడ్స్ రిసార్ట్ అనేది. పుష్ప షూటింగ్ అప్పుడు అల్లు అర్జున్ గారు ఈ రిసార్ట్ లోనే స్టే చేశారంట. దీనికోసం టికెట్స్ అయితే ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి, మనైతే అలౌ చేయరు చూడడానికి కూడా. సో మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూపించేదే ఆ రిసార్ట్ బయట మనకు కనిపిస్తుంది అనమాట. చాలా లోపలికి ఉంటుంది రిసార్ట్ అయితే మనకు కనిపించదు, దాని దగ్గర మామూలుగా ఇలా పక్కన ఉంటాయి, అవి మాత్రమే మనకి కనిపిస్తాయి. ఇవే అనమాట. చాలా రిసార్ట్సే ఉన్నాయి, కొన్ని చెక్కలతో ఉన్నాయి, కొన్ని రేకులతో ఉన్నాయి, అలా అన్ని ఎలా ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో ఉన్నాయన్నమాట. అలానే మనం క్యాంప్ ఫైర్ వేసుకోవాలన్నా, టెంట్స్ బుక్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు. వాటికంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఉంది, అక్కడ మనకి క్యాంప్ ఫైర్ వేస్తారనమాట. మనం నైట్ కూడా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి. తర్వాత అలా ముందుకు వెళ్తే మనకు నేను ముందు చెప్పాను కదా ముందు వీడియోలో, జలతరంగని వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ దాటుకొని వెళ్ళాలన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ దాటుకొని వెళ్ళిన తర్వాత మనకైతే అమృతధార వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది.
అమృతధార వాటర్ ఫాల్స్ కంటే ముందు మనకి ఈ పాములేరు వాగు వస్తుందన్నమాట. దీనిలో మొసళ్ళు ఉన్నాయని చెప్పి బోర్డు పెట్టారు. దీనిలో దిగడానికి అయితే లేదు. మనకి గుర్తుండుంటే ఆశ్రమ్ కాలేజ్ పిల్లలు వెళ్ళి కొట్టుకుపోయారు కదా ఆ మధ్య, వాళ్ళు ఈ వాగులో నేనమాట కొట్టుకుపోయింది, అందుకనే క్లోజ్ చేసేసినట్టున్నారు. దిగడానికి అయితే ఎక్కడా లేదు, కానీ ఈ వాగు చూడడానికి మాత్రం చాలా బాగుంది. కిందకి దిగడానికి లేదు కాబట్టి పైన బ్రిడ్జ్ మీద నుంచి చూడాలి మనము. 2 సైడ్స్ కూడా ఈ వాగు ఉంటుందన్నమాట. ఇది రైట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా బాగుంది. ఇలా వంకరగా కాలువలాగా వెళ్తుందన్నమాట. ఒక ఆయన మధ్యలో ఎవరో అక్కడ స్నానం చేస్తున్నారు. లోకల్ పీపులే అయి ఉంటారు, బయట వాళ్ళు అయితే ఎవరు వెళ్ళడానికి అంత ధైర్యం చేయరు. దాని తర్వాత మనకు రైట్ సైడ్ లో జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్ అనేది వస్తుంది. ఈ రిసార్ట్ లోకి ఇంతకు ముందు వెళ్ళడానికి ఉండేదంట, కానీ ఇప్పుడు లేదనమాట ఎంట్రీ. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంది. ఇంతకు ముందైతే చూడనిచ్చే వాళ్ళంట. సో ఇంకా మేము అలా చూసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్ అయితే ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. మేము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ లోపలికి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే మాకు అంత టైం సరిపోదు. ఆల్రెడీ ఒక వాటర్ ఫాల్స్ చూసేసాం కాబట్టి ఇంకా వద్దులే అని అనుకున్నాము. జస్ట్ ఫ్రంట్ అయితే మీకు చూపిస్తాను. వాటర్ ఫాల్స్ కి వెళ్లే కంటే ముందు ఈ మన్యం వ్యూ పాయింట్ అని చెప్పి ఈ వ్యూ పాయింట్ వస్తుంది. ఈ వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అసలు. అక్కడ పైకి ఎక్కి చూస్తే చూసారు కదా, లేయర్స్ గా కొండలు ఎంత బాగుంటాయో. ఇది కూడా ఫోటోషూట్ స్పాట్ అన్నమాట. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ బస్సెస్ వేసుకొని వచ్చారు. ఇక్కడైతే అసలు ఖాళీ లేదు మేము వెళ్ళినప్పుడు. అలా కొంచెం సేపు పక్కనే వెయిట్ చేసి వీడియో తీసుకున్నాము. తర్వాత అయితే దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గ్రీనరీ ఎంత బాగుందో అసలు, చాలా నచ్చింది. ఆ తర్వాత ఇదిగోండి, ఇది అమృతధార వాటర్ ఫాల్స్. ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్. నేను లోపలికి వెళ్ళి అడిగాను వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఉన్నాయని చెప్పారు, కానీ మేము ఆల్రెడీ లంచ్ కి రిటర్న్ వెళ్ళడం వల్ల మాకు అక్కడ ఒక 1 అవర్ టైం వేస్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్స్ కి వెళ్తే టైం సరిపోదు, ఈవినింగ్ అయిపోతుందని చెప్పి మేము లోపలికి వెళ్ళలేదు. అలా లోపలికి వెళ్ళి నేనైతే చూసి వచ్చేసాను, కానీ ఇంకా మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట. దానికి కూడా ట్రెక్కింగ్ చాలా చెయ్యాలి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయొద్దు, చాలా దూరం నడవాలన్నమాట. ముందు నేను చూపించాను కదా ముందు వీడియోలో, ఆ వాటర్ ఫాల్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. దానికి నడవాల్సిన పనేమీ లేదు. ఫైనల్లీ నా ఫేవరెట్ స్పాట్కి అయితే వచ్చేసాము. పుష్ప మూవీ షూటింగ్ జరిగింది కదా, లారీస్ అన్ని లోయలో వెళ్తూ ఉంటాయి, వాటర్లో, రాక్స్లో. పైనుంచి పోలీసులు వెళ్తూ ఉంటారు కదా జీపులు వేసుకొని, అది తీసింది ఇక్కడేనమాట. ఈ లొకేషన్ అయితే అసలు ఎంత బాగుంటుందో. ఖచ్చితంగా మారేడుమిల్లి వచ్చిన వాళ్ళు విజిట్ చేయాల్సిన లొకేషన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అంటే ఇదే అని చెప్తా నేను. చూడండి ఎంత బాగుంటుందో అసలు. వంకరగా కాలువలాగా ఉంటుంది. ఇది వచ్చి సాకలేరు వాగు వ్యూ పాయింట్ అనమాట. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్విమ్మింగ్ పాయింట్ ఉంది, అక్కడ దిగి మనం ఆడుకోవచ్చు. మేము అక్కడ కూడా దిగాము. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా జీప్స్, బస్సెస్ కూడా వేసుకొని వచ్చారు. అక్కడంతా జనాలు ఉన్నారు కదా, అది వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నుంచొని మనం చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది.
అయితే భలే ఉంది. మనకి బీచ్ దగ్గర ఉంటుంది కదా, అచ్చు ఈ లొకేషన్ అలా అనిపించింది అనమాట. ఇక్కడ ఇసుక, మధ్యలో కాలువ, ఆ పక్కన కొండ, రాళ్ళు, చెట్లు, అవన్నీ కూడా ఎంత బాగుందో చూడడానికి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. వాటిలో కొన్ని పిక్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. తర్వాత మేము ఇందులోకి దిగి చాలాసేపు ఆడుకున్నాం వాటర్లో. చాలా బాగున్నాయి. వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, రాక్స్లో నుంచి వస్తున్నాయి కదా, చాలా చల్లగా ఉన్నాయి. దిగే వరకు అయితే భయం వేసింది, కానీ దిగిన తర్వాత అయితే అస్సలు రాలేకపోయాం బయటికి. మేము ఇది అయిపోయిన తర్వాత ముందు ఇంకా మోతుగూడెం వాటర్ ఫాల్స్ వెళ్లాల్సి ఉంది, కానీ అసలు ఇక్కడ దిగిన తర్వాత మేము ఆ విషయం కూడా మర్చిపోయాము. ఇక్కడే ఉండి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళలేదన్నమాట. అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. ఈవినింగ్ అయింది మేము ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా ఒక బ్యారేజ్ అలాగే ఒక వాటర్ ఫాల్స్ ఉంది. మేమైతే ఆ రెండు మిస్ అయ్యామన్నమాట ఇక్కడ ఎక్కువసేపు ఉండడం వలన. రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ నాకు 2 చోట్ల దెబ్బ తగిలింది కాలుకి. ఇవన్నీ జారిపోతున్నాయి రాళ్ళు బాగా. వాటర్ చల్లగా ఉన్నాయి. కొండలు, చెట్లు ఉన్నాయి. మధ్యలోంచి కాలువ. ఇక్కడే పుష్ప షూటింగ్ జరిగిన లారీలు వెళ్ళే సీన్ ఉంది కదా, అది ఈ కాలువే అన్నమాట. అప్పుడు ఇటు లారీలు వచ్చాయి. ఆ రోడ్ మీద జీప్లు వెళ్ళి ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత పోలీసులు వెళ్ళి ట్రేస్ చేస్తారు కదా, అది ఈ లొకేషన్. అది ఫ్రంట్ దిగడానికి ఉండేది. జీప్ దిగడానికి ఉంటుంది. ఇక్కడైతే జీప్ దిగడానికి లేదు, మనుషులే దిగారు. అప్పుడు వాటర్ లేవు అనుకుంటా. అప్పుడు వాటర్ ఇంత వాటర్ ఇప్పుడు చాలా వాటర్ ఉన్నాయి. లోతు కూడా చాలా లోతు ఉంది. ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి కానీ జారిపోతున్నాయి, పడిపోతాం. పడ్డామా నెత్తి పగిలిపోతాం. మాత్రం ఐస్ అయిపోతాం. మన బాడీ అంతా అంత చల్లగా ఉంది. ఆహా, కానీ చాలా బాగుంది. వ్యూ చాలా బాగుంది. మారేడుమల్లి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సకిలేరు వ్యూ పాయింట్, సకిలేరు వాగు, ఆ పక్కన అటు సైడ్ ఏమో స్టార్టింగ్ లో సకిలేరు వాగు వ్యూ పాయింట్ వస్తుంది, అక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ అంతా దిగొచ్చు, స్విమ్మింగ్ పాయింట్. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ దిగేసి ఆడుకోవచ్చు. ఈ పక్కన అంతా ఇసుక తిన్నెలు, వాటర్, బీచ్ వ్యూ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఈ పెద్ద పెద్ద రాక్స్, చెట్లు, ఈ మధ్యలో నుంచి ఫ్రెష్ వాటర్. ఈ వాటర్ కూడా చూసారు కదా, మామూలుగా మురికి నీళ్ళ లేకుండా గ్రీన్ కలర్లో ఫ్రెష్ వాటర్. రాక్స్ నుంచి రావడం వల్ల ఫ్రెష్ కలర్ ఉండదు, అదే నార్మల్గా వాటర్ ఎలా ఉంటాయో కలర్లెస్ అలా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ చాలా బాగుంది. ఇక్కడ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. కానీ మళ్ళీ మనం వెళ్ళిపోవాలంటే చీకటి పడేలోపు వెనక్కి వెళ్ళిపోవాలి. రోడ్డు అస్సలు బాగాలేదు, అన్ని టర్నింగ్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ టైము ఈవినింగ్ 4:15 అయింది. మేము వచ్చి 1 అవర్ అయింది. 1 అవర్ అవుతుంది. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవుతాము. ఇంకో 1 అవర్ ఉండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. ఇక్కడైతే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది, కానీ చీకటి పడిపోతే భయం వేస్తుంది. మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం చీకటి అయ్యేలోపు మేము 5కి అలా బయలుదేరిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. 1 డే ట్రిప్ మొత్తం మారేడుమల్లి కంప్లీట్ అయిపోయింది. గుడిసె సన్ రైజ్ వ్యూ పాయింట్ మిస్ అయ్యాం, కానీ గుడిసె ఓపెన్ లో లేదంట. 4 months నుంచి క్లోజ్ లో ఉందంట.
ఇంకొకటి వ్యూ పాయింట్ ఉంది, దానికి వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ అది మారేడుమిల్లి నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. సో మేము వెళ్ళట్లేదు. 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ స్టే ఉండి లేదంటే అక్కడ నైట్ స్టే ఉండి అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున ఉండటానికైనా అది లేదు కాబట్టి మేము రిటర్న్ అయిపోతున్నాము. దానికి ఎలా వెళ్ళాలనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూడండి వాటర్ అంతా కూడా ఎలా బాగున్నాయో. కింద పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. మా ఆయనకు స్విమ్మింగ్ రాదు కానీ స్విమ్మింగ్ చేయాలని ట్రై చేస్తున్నారనమాట. కానీ సాంగ్స్ ఉంటే బాగుండేది. ఇక్కడైతే అస్సలు సిగ్నల్స్ లేవు, సిమ్స్ అన్ని కూడా డెడ్ అయిపోయాయి. సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేయాలని అనిపించింది మాకు డాన్స్ రాదు కానీ ఏదో పిచ్చపట్టి అలా ఎగురుతా ఉన్నాం అనమాట. సాంగ్స్ వస్తుంటే ఆ జోష్ వేరేగా ఉంటుంది కదా. ఆ డాన్స్ రాని వాళ్ళమైనా సరే ఏదో ఒకటి వేస్తూ ఉంటాము, కాకపోతే ఇంకా అక్కడ పెట్టుకోవడానికి లేదనమాట. పైన మేము చూసినప్పుడు ఒక గ్యాంగ్ వచ్చారు, అబ్బాయిలే అందరూ. వాళ్ళందరూ అయితే బ్లూటూత్ స్పీకర్స్ కూడా తెచ్చుకున్నారు. అక్కడే కార్లో సాంగ్స్ పెట్టుకొని పైన డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. భలే అనిపించింది. ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ ట్రిప్. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సక్సెస్ఫుల్గా మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడైతే పుష్ప షూటింగ్ జరిగింది కదా, ఇందాక చూపించిన దగ్గరే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడైతే తినడానికి ఏమీ ఉండవు, మనమే తెచ్చుకోవాలి. ఇంకా రిటర్న్ అయిపోయి మళ్ళీ మారేడుమిల్లికి వెళ్ళిపోవాలి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ డీటెయిల్స్, బడ్జెట్ డీటెయిల్స్, ఎలా విజిట్ చేయాలి వరుసగా అనేవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.